శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనము 7వ స్కందం మొదటి అధ్యాయం 13వ నంబర్ శ్లోకం నుంచి చూద్దామంట. సో మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 13వ నంబర్ శ్లోకము. అత్రైవోదాహృత పూర్వం ఇతిహాస సురర్షిణ ప్రీత్యా మహాకృతౌ రాజన్ పృచ్ఛతే జాతశత్రవే. సో ముందు కాలంలో ఒకసారి పూర్వం మహారాజు యుధిష్ఠిరుడు రాజసూయ యజ్ఞ చేస్తున్నప్పుడు అక్కడ నారదముని కూడా ఉపస్థితమై ఉన్నప్పుడు ఆయన నారదమునికి ఒక ప్రశ్న అడిగాడు. దానికి నారదముని జవాబు ఇస్తూ భగవంతుడి యొక్క కొన్ని లీలల గురించి వర్ణించాడు. తద్వారా ఆయన తెలియజేశాడు ఎలా భగవంతుడు పక్షపాతాన్ని వహించడు అని. ఇలా అసురుల్ని వధించే సమయంలో కూడా దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన ఒక మంచి ఉదాహరణని ఇస్తారన్నమాట నారదముని. సో ఇప్పుడు మనము దాని గురించి నెక్స్ట్ శ్లోకాల నుంచి వర్ణిస్తారు, అది చూద్దామంట. సో మనం నిన్న చూసిన దాంట్లో కూడా లాస్ట్ శ్లోకంలో కూడా ఇలా భగవంతుడు పక్షపాతం వహించరు అసురుల్ని చంపేటప్పుడు కూడా అనే దానికి కూడా ఒక ఉదాహరణ ఇస్తారు. పూతన్ని చంపినప్పుడు భగవంతుడు చనిపోయిన తర్వాత పూతనకి మోక్షం లభిస్తుంది. ఆమెకి ధాత్రి అంటే తల్లి వంటి స్థానాన్ని ఆమె పొందుతుందన్నమాట గోలకంలో. సో ఈ విధంగా
పూతనకు కూడా ముక్తి లభించింది. కాబట్టి అసురులు ఎవరైతే చనిపోతారో మామూలుగా వాళ్ళకి సాయుజ్య ముక్తి కలుగుతుందన్నమాట. సో ముక్తి అనేది వాళ్ళకు కూడా లభిస్తుంది భగవంతుడి చేతిలో ఎవరైతే చనిపోతారో. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు భగవంతుడు పక్షపాతి కాదు అని. మను సంహితలో కూడా చెప్పారు, ఎవరైనా వ్యక్తి ఎవరైనా హత్య చేస్తే అలాంటి క్రిమినల్ని, హంతకుడిని ఉరి తీసి చంపేయాలి అని. అలా రాజు అందుకే వారిని అలా దండించి హంతకుడిని ఉరి తీసి చంపేస్తారు. తద్వారా రాజు వారిపైన కృప చేస్తున్నాడు, అతని పైన కృప చేస్తున్నాడని చెప్తారు. ఎందుకు అంటే లేకపోతే ఉరి తీయకపోతే ఆయన చేసిన పాపానికి ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. సో అందుకే ఆ విధంగా రాజు ఎలాగైతే దండించడం అనేది ఆ వ్యక్తి పైన కృప, అలాగే భగవంతుడు అసురుల్ని వధించడం కూడా వారిపైన చేసిన కృప, చెప్పించే కృప. సో దానివల్ల వాళ్ళకి మేరే జరుగుతుంది, వాళ్ళకి ఏమి హాని కలగదన్నమాట. సో ఆ విషయం ఇక్కడ మనకి తెలియజేశారు. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఎవరి వృత్తాంతం వినబోతున్నాం మనం చూద్దామంట. దృష్ట్వా మహాద్భుతం రాజా రాజసూయే మహాకృతౌ వాసుదేవే భగవతి సాయుజ్యం చేది భూభుజః తత్రాశీనం సురర్షిం రాజా పాండుసుతః కృతౌ పప్రచ్ఛ విస్మితమనా మునీనాం శృణ్వతామిదం. ఓ రాజా, రాజసూయ యజ్ఞలో ఏం జరిగిందంటే మహారాజు యుధిష్ఠిరుడు పాండు యొక్క పుత్రుడు, ఆయన చూశాడు, ఆయన కళ్ళతో సాక్ష్యంగా చూశాడు. శిశుపాలుడి యొక్క మృతి చెందిన తర్వాత శిశుపాలుడు యొక్క ఆత్మ కృష్ణుడి యొక్క శరీరంలో వెళ్ళి కలిసిపోయింది. ఇది చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆశ్చర్యానికి గురి అక్కడే ఉపస్థితమై ఉన్న నారదమునిని ఈ విధంగా అడిగాడు అన్నమాట. అందరి ముందే, అందరి సమక్షంలో, ఇంకా ఎంతోమంది ఋషులు మునులు అక్కడ కూర్చున్నారు, వాళ్ళ సమక్షంలో నారదముని అడిగాడు ఈ ప్రశ్న. ఏమడిగాడు యుధిష్ఠిర మహారాజు అనేది చూద్దామంట మనం. అహో అత్యద్ 16వ శ్లోకం. శ్రీ యుధిష్ఠిరువాచ అహో అత్యద్భుతం హ్యేతద్ దుర్లభైకాంతినామపి వాసుదేవే పరాపరే తత్వే ప్రాప్తిశ్చైద్యస్య విద్విషః. మహారాజు యుధిష్ఠిరుడు ఏమని అడిగాడంటే నారదమునికి, శిశుపాలుడు వంటి అసురుడు చనిపోయిన తర్వాత భగవంతుడి శరీరంలో విలీనమైపోయాడే అతని ఆత్మ, అతను ఎంతో వాసుదేవుడి పట్ల, కృష్ణుడి పట్ల ఎంతో అసూయతో కలిగి ఉన్న వ్యక్తి. అటువంటిది విద్విషః, ఎంతో ఎన్వియస్, అటువంటి వ్యక్తికి కూడా ఈ యొక్క ముక్తి లభించింది. ఈ సాయుధ్య ముక్తి అనేది ఎంతో తపస్సు చేసి ఆధ్యాత్మిక ఉన్నతి సాధించిన వాళ్ళకి కూడా దొరకడం కష్టం. అటువంటిది భగవంతుడి యొక్క శత్రువుకి ఇంత సులువుగా ఎలా దొరికిపోయింది, అది నాకు అర్థం కావట్లేదు, అదే ఆశ్చర్యానికి నాకు గురి చేస్తుంది అని బేసికలీ ఇక్కడ చెప్తున్నారనమాట. సో మనకి అంటే ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వారికి కూడా, అందులో ఎంతో ఉన్నతి సాధించిన వారికి కూడా చాలా కష్టం ఈ ముక్తి లభించడం, సాయుధ్య ముక్తి కూడా అని చెప్తున్నారు. సో ఈ పంత అంటే ఈ యొక్క మార్గంలో నడిచే వాళ్ళు 2 రకాలు ఉంటారు. ఒకరు జ్ఞానులు, ఒకరు భక్తులు. జ్ఞానులు ముఖ్యంగా ఏంటంటే బ్రహ్మ జ్యోతిలో విలీనమయ్యే సాయుధ్య వ్యక్తిని కోరుకుంటారు, అదే వారి జీవిత లక్ష్యం అనమాట. సో దానికి వాళ్ళు ఎంతో కఠోరమైన తపస్సు, ఎంతో వ్రతం అనుసరించాల్సి వస్తుంది, దాని తర్వాత వాళ్ళకి లభిస్తుంది. అటువంటిది ఇక్కడ ఈ యొక్క శిశుపాలుడికి ఇంత సులువుగా ఎలా లభించేసింది, మరియు ఆయన్నేమో శత్రుభావనతో, అసూయతో, మాత్సర్య భావనతో ఇక్కడ కృష్ణుడి ఇంత నిందించాడు, అంతగా నిందించాడు, కానీ తర్వాత రిటర్న్లో అతనికి ముక్తిలా లభించింది. అందుకే ఆయన ఆశ్చర్యం కలిగింది ఆయనకి, యుధిష్ఠిరుడికి. ఏతద్వేదితుమిచ్చామః
సర్వ ఏవా వయం మునే భగవన్నిందయా వేనో ద్విజైస్తమసి పాతితః. ఓ మహర్షి నారద, దేవర్షి నారద, మాకందరికీ చాలా కుతూహలంగా ఉంది. భగవంతుడి శిశుపాలుడి పైన ఇంత కృప ఎందుకు చూపించాడు? కారణం ఏంటి దీని వెనకాల? నేను ముందొకసారి విన్నాను వేనరాజు యొక్క కథ. అప్పుడు ఈ వేనరాజు కూడా ఇలాగే భగవంతుణ్ణి ద్వేషించేవాడు, నిందించేవాడు. అటువంటి వాడిని అందరూ బ్రాహ్మణులు కలిసి చంపేస్తే నరకానికి వెళ్ళాడని విన్నాము. సో శిశుపాలుడు మరి ఆయన కూడా నరకం వెళ్ళాల్సింది కదా. ఆ విధంగా అయితే మరి ఆయన భగవంతుడిలో ఎలా విలీనమైపోయాడు? సో ఇది యుధిష్ఠిర మహారాజు యొక్క ప్రశ్న అన్నమాట. ధమఘోష సుతః పాప ఆరభ్య కలపాశనాత్ సంప్రత్యమర్షి గోవిందే దంత వక్రశ్చ దుర్మతి. చిన్నప్పటి నుంచి సరిగ్గా మాటలు కూడా రానప్పటి నుంచి ఈ శిశుపాలుడు దమఘోషుడి యొక్క పుత్రుడు ఎంతో పాపి. భగవంతుణ్ణి ఎన్నో మాటలు అన్నాడు, తిడుతూనే ఉండేవాడు భగవంతుడిని, కృష్ణుడిని. అలా చచ్చేంత వరకు తిడుతూనే చచ్చాడు. అలాగే అతని తమ్ముడు కూడా, దంతవక్రుడు కూడా, ఇద్దరికి ఒకటే రకం బుద్ధి. సో ఇటువంటి అలవాటు ఉన్నారు ఇద్దరికి. సో అటువంటి ఈ శిశుపాలుడు ఎలా ముక్తి లభించింది మరి? శపథోర్ అసకృద్ విష్ణు యద్బ్రహ్మ పరమవ్యయం శ్విత్రో నజాతో జిహ్వాయాం నాంధం వివిశతుస్తమః. వీరిద్దరూ శిశుపాల ఇంకా దంతవక్ర, వీళ్ళు ఎంతగానో ఈ విష్ణువుని, భగవంతుడు కృష్ణుణ్ణి అనేక రకాలుగా తిట్టేవారు, దూషించేవారు, నిందించేవారు. అయిన వాళ్ళు బాగానే ఉన్నవారు. ఎప్పుడు వాళ్ళకేమి హెల్త్ బాగానే ఉంది, వాళ్ళకి శరీరం బాగానే ఉండదు ఎప్పుడు. ఇంకా ఎప్పుడు కూడా వాళ్ళ నాలికకి ఏ రోగం రాకుండా బాగానే ఉంది, అంత తిట్టినా కానీ. ఇంకా వాళ్ళు నరకానికి కూడా వెళ్ళలేదు. ఇది చూసే మాకు బాగా ఆశ్చర్యం కలిగజేస్తుంది. ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది మమ్మల్ని. సో అనే ప్రశ్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. అందుకనే కథం తస్మిన్ భగవతి దురవ్వ గ్రాహ్యధామిని పశ్యతాం సర్వలక్షానాం లోకానాం లయం ఈయతురంజస. ఈ శిశుపాలుడు, దంతవక్ర వంటి వారికి ఇలా అందరి ముందు, ఇంత సభలో అందరి ముందు ఇంత సులువుగా కృష్ణుడి శరీరంలో విలీనమయ్యే భాగ్యం లభించిందే. ఇది చాలా కష్టమైంది. ఎలా లభించింది ఈ శిశుపాలుడికి? సో మనకి ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు ముందే జవాబు ఇక్కడ తాత్పర్యంలో. శిశుపాలుడు, దంతవక్ర వీళ్ళిద్దరు కూడా జయ విజయులు అన్నమాట. వైకుంఠంలో ద్వారపాలకులు, జయ విజయులు. సో వాళ్ళు ఇలా భగవంతుడి శరీరంలో విలీనం అయిపోయిన వాళ్ళకి తర్వాత సారూప్య సాలోక్య ముక్తి లభించింది. ఎందుకంటే వాళ్ళు భగవంతుడి యొక్క ద్వారపాలకులు, వైకుంఠవాసులు కనుక. అంటే సారూప్య సాలోక్య అంటే భగవంతుడు ఏ లోకంలో నివసిస్తున్నాడో, సాలోక్య అంటే అదే లోకంలో ముక్తి లభించింది. ఎందుకంటే ద్వారపాలకులు అంటే అదే లోకంలో ఉండాలి మరి సేవ చేయడానికి. ఇంకా సారూప్య అంటే భగవంతుడి లాంటి రూపం, చిన్మయ ఆధ్యాత్మిక శరీరం కూడా వాళ్ళకి లభించింది. సో మామూలుగా మనకి శాస్త్రాల్లో చెప్తారు, ఇలా భగవంతుడిని నిందిస్తే, భగవంతుడిని దూషిస్తే, భగవంతుడిని తిడితే నరకానికి వెళ్తారు, ఎలాగ బ్రాహ్మణుల్ని చంపితే వెళ్తారు. అటువంటిది మరి ఇక్కడ వీళ్ళకి ఎంత ఈజీగా సాయుధ్యముక్తి లభించేసింది కనిపిస్తుంది. సాయుధ్యముక్తి అని యాక్చువల్గా అయితే వాళ్ళకి సారూప్య సాలోక్య ముక్తి లభిస్తుంది. తర్వాత కృష్ణుడి శరీరంలో వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళు
వాళ్ళ లోకాలకి వెళ్ళిపోతారు, వైకుంఠ లోకానికి. సో అందుకనే ఇక్కడ మహారాజు యుధిష్ఠిరుడికి ఇది ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. ఏతద్ భ్రామ్యతి మే బుద్ధిర్ దీపార్చిర్ ఇవ వాయునా బ్రూహ్యేతదద్భుతాతమం భగవాన్ యత్ర కారణం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది నిజంగా అద్భుతమైన విషయం. నా బుద్ధికి ఇది అర్థం కావట్లేదు, నా బుద్ధి డిస్టర్బ్ అయిపోయింది ఇది విని. ఎలాగైతే గాలి వీస్తే గాలికి దీపం కదిలిపోతుందో అలా నా బుద్ధి ఇప్పుడు కదిలిపోయింది. సో డిస్టర్బ్ అయిపోయింది. మీకు అన్నీ తెలుసు కాబట్టి దయచేసి అసలు ఇలా ఈ ఘటన, ఈ అద్భుతమైన ఘటన వెనుక అసలు ఇది కారణం ఏంటి నాకు తెలియజేయండి అని నారదుని కోరుకుంటున్నారు యుధిష్ఠిర మహారాజు. సో మనకి శాస్త్రాల్లో చెప్పారు, తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేతని. అంటే ఎప్పుడైనా సమస్యలు వస్తే మనకు జీవితంలో మనం వాటిని పరిష్కరించుకోవడానికి గురువు దగ్గరికి వెళ్ళి శరణాగతమై గురువుని అడగాలి, అడిగి తెలుసుకోవాలి. సో నారదముని కానీ నారదముని లాంటి గురువు, ఆయన ప్రతినిధిని, ఆయన దగ్గరికి వెళ్ళి మనము ఏం చేయాలి అనే విషయం తెలుసుకోవాలి. సో అందుకనే ఇక్కడ యుధిష్ఠిర మహారాజు నారదమునిని అడుగుతున్నారు, దయచేసి చెప్పండి మాకు అర్థం కావట్లేదని. సో శ్రీ బాదరాయనిరువాచ. సో అంటే ఇప్పుడు శుకదేవ గోస్వామి చెప్తున్నారు, రాజ్ఞస్తత్వచ ఆకర్ణ్య నారదో భగవాన్ ఋషి తుష్టః ప్రాహతమభాస్య శృణ్వత్యాస్తత్సదః కథాః. సో శుకదేవ గోస్వామి ఏం చెప్తున్నారంటే ఈ విధమైన కోరిక, ఈ విధమైన ప్రశ్న విని ఇది తెలుసుకోవాలనే విషయం గురించి ఇలా యుధిష్ఠిర మహారాజు నారదమునిని అడిగినప్పుడు, నారదముని ఎంతో శక్తివంతమైన ఆధ్యాత్మిక గురువు కూడా, ఆయనకు అన్నీ తెలుసు. ఈ ప్రశ్న విని ఎంతో సంతృప్తి చెంది ఆయన యుధిష్ఠిరుడి పట్ల ఇప్పుడు అందరి ముందు, ఇక్కడ అంటే రాజసు యజ్ఞలో వచ్చిన వాళ్ళందరి ముందే ఇక్కడ ఇప్పుడు యుధిష్ఠిరుడికి ఇలా జవాబిస్తున్నారు అనమాట. సో నారదముని ఏం చెప్పాడనే విషయం ఇప్పుడు చూద్దాం ఉంటా. శ్రీ నారద ఉవాచ నిందనస్తవ సత్కార న్యకారార్థం కలేవరం ప్రధాన పరయో రాజన్ అవివేకేన కల్పితం. సో నారదముని ఏం చెప్తున్నారంట, ఓ రాజా, పొగడ్డం, తిట్టడం, ఇవి ఇంకా అలాగే దండించడం, సమ్మానించడం, ఇవన్నీ కూడా అజ్ఞానం కారణంగానే అనుభవిస్తాం మనం. సో ఈ యొక్క శరీరం అనేది భగవంతుడు సృష్టించాడు ఈ భౌతిక ప్రపంచంలో మనము ఈ బహిరంగ శక్తి ద్వారా రకరకాల కష్టాలు అనుభవించడానికి. ఈ విషయం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఈ శరీరాన్ని మనకి ఇచ్చారు భగవంతుడు ఎందుకు, భోగించడానికి, ఈ సుఖాన్ని అనుభవించడానికి. కానీ యాక్చువల్లీ ఈ శరీరం మనకి ఇచ్చింది రకరకాల దుఃఖాలు, కష్టాలు అనుభవించడానికి. సో మనకి భగవద్గీతలో చెప్పారు కృష్ణుడు అర్జునుడికి, ఈశ్వర సర్వభూతానాం హృదయేషర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో నివసిస్తున్నారు. ఓ అర్జున, ఆయనే అందరి జీవులకి మార్గదర్శనం చేస్తున్నారు. ఇంకా ఈ జీవాత్మలు అయితే ఈ శరీరం అనే ఈ యొక్క వాహనంలో నివసిస్తున్నారు, బహిరంగ శక్తి ద్వారా నిర్మితమైన ఈ వాహనంలో. సో ఇప్పుడు ఈ బద్ధ జీవాత్మ ఈ యొక్క వాహనంలో కూర్చొని శరీరాలు మారుస్తూ విశ్వమంతా భ్రమణం చేస్తూ ఉన్నారు అన్నమాట. జీవాత్మ రకరకాల శరీరాల్లో ఈ విధంగా రకరకాల శరీరాల్లో రకరకాల కష్టాలు, దుఃఖాలు కూడా అనుభవిస్తుంది ఈ జీవాత్మ. ఇక్కడ మనకు చెప్పిన పాయింట్ ఏంటంటే ద సఫరింగ్ ఆఫ్ బీయింగ్ బ్లాస్ఫేమ్. ఎవరైనా మనని తిడితే, అవమానిస్తే మనకి దుఃఖం కలుగుతుంది కదా. అలాగే ఎవరైనా మనని పొగిడితే
ప్రశంసిస్తే ఆనందం కలుగుతుంది కదా. అలాగే ఎవరైనా మనల్ని సమ్మానిస్తే బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. లేకపోతే ఎవరైనా మనని దండిస్తే మనకు దుఃఖం వేస్తుంది. ఇవన్నీ కూడా భౌతిక దృష్టికోణంతో మనము జీవితాన్ని జీవించినప్పుడు అనుభవిస్తాం. కానీ భగవంతుడి యొక్క అది మనం శరీరంతో ఉన్నాం కాబట్టి ఆ దుఃఖాన్ని అనుభవిస్తాం. కానీ భగవంతుడి శరీరము మనలాంటి శరీరం కాదు. భగవంతుడి శరీరం చిన్మయం. అందుకనే ఆయన ఆయన యొక్క శరీరాన్ని సచ్చిదానంద విగ్రహం అంటారు. సో ఇలాంటి యాక్చువల్లీ భగవంతుడికి మనము ఒకవేళ తిట్టినా, లేకపోతే శపించినా, లేకపోతే సమ్మానించినా, పొగిడినా, ప్రార్థించుకున్నా ఆయనకి ఏమాత్రం దానివల్ల ఆయనకేమీ లాభం నష్టం ఏమీ కలగదు, ఏం ఎఫెక్ట్ ఉండదు. ఏదో మీరు బాగా ప్రార్థనలు అర్పించేశారు భగవంతుడు కాబట్టి ఇప్పుడు ఆయన చాలా పొంగిపోతాడు అనుకుంటున్నారు భగవంతుడు, లేకపోతే మీరు తిట్టేస్తే భగవంతుడు కుంగిపోతాడు అనుకుంటున్నారు. సో ఈ విధంగా ఏం జరగదు. అదేంటి మరి ఎందుకు మనం ప్రార్థించుకోవాలి, లేకపోతే భగవంతుడిని ఎందుకు పొగడాలి, ప్రశంసించాలి అంటారు కదా. భగవంతుడిని ఎందుకు ప్రశంసించాలంటే భగవంతుడిని మీరు ప్రశంసిస్తే, భగవంతుడిని మీరు కీర్తిస్తే అది మీకే లాభం. భగవంతుడికి ఏం లాభం లేదు అందులో. లాభం ఎవరికి దక్కేది? మనకి. మనం ప్రశంసిస్తే, మనం భగవంతుడిని కీర్తిస్తే భగవంతుడిని, అప్పుడు మనకి లాభం వస్తుంది అదనమాట. అలాగే భగవంతుడిని తిడితే, భగవంతుడిని దూషిస్తే, భగవంతుడిని నిందిస్తే అప్పుడు నష్టపోయేది ఎవరు? భగవంతుడు కాదనమాట, మనమే. సో ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో అందుకనే ఒకవేళ ఇప్పుడు మనం చదివే కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు నారదముని చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, ఎలాగో అలాగా మనం భగవంతుడి పట్ల ఆసక్తులం అయిపోయి, ఏదో విధంగా భగవంతుడితో కనెక్షన్ అయిపోయి భగవంతుడి గురించి చింతిస్తే తద్వారా మనకి లాభమే కలుగుతుంది, నష్టం కలగదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మహారాజు యుధిష్ఠిరుడి యొక్క ప్రశ్న అర్థం చేసుకోవాలి. యుధిష్ఠిరుడి ప్రశ్న ఏంటంటే, ఆయన ముఖ్యమైన సందేహం ఏంటంటే, ఇంత ఈజీగా ఎలా ముక్తి లభించింది, అదొక పాయింట్. ఎందుకంటే అంత ఈజీగా ఎవరికి ముక్తి లభించదు, అది కూడా అలాంటి వ్యతిరేక భావంతో ఉన్నప్పుడు. సెకండ్ పాయింట్ ఏంటంటే, మరి అలాగైతే వేన ఉన్నాడు, వేన కూడా భగవంతుడిని ఎంతో తిట్టేవాడు, దూషించేవాడు, నిందించేవాడు, అవమానించేవాడు. అటువంటి వేనకు మాత్రం నరకం దక్కింది. మరి ఈయనకు మాత్రం ముక్తి లభించిందే, శిశుపాలుడికి. మరి ఇదేంటి? మరి ఇద్దరికి ఒకటే డెస్టినేషన్, ఒకటే గతి పొందాలి కదా మృతి తర్వాత. ఒకరికి ముక్తి, ఒకరికి నరకం ఎందుకు? అది కన్ఫ్యూజన్ అనమాట యుధిష్ఠిర మహారాజుకి. సో ఇందులో ఒక పెద్ద డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే నేను మీకు ముందే చెప్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు అన్నీ వచ్చే శ్లోకాలన్నీ దాన్ని బట్టే ఉంటాయన్నమాట. లాస్ట్కి ఎలాగో మళ్ళీ చెప్తారు కూడా. సో ఈ వేన మరియు శిశుపాలుడికి ఈ డిఫరెన్స్ అర్థం చేయించడానికే ఇక్కడ నారదముని ఈ పాయింట్ని స్ట్రెస్ చేస్తున్నారు. ఇంట్లో రెండు ఉంటాయి. ఒకటి నారదముని ఈ విషయాన్ని స్ట్రెస్ చేస్తున్నారు, ఇంకొకటి ఏంటంటే ఈ నారదముని కూడా శుద్ధ భక్తుడు కనుక ఆయన ఇక్కడ ఎంతో నమ్రత భావనతో ఈ విషయాన్ని మనకు వ్యక్తం చేస్తాడు. అంటే ఆయన నమ్రతత్వాన్ని మనము చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ చెప్పే విషయాలు బట్టి నారదముని నుంచి. సో 24వ శ్లోకంలో నారదముని ఏం చెప్తున్నారంటే, హింసా తద్ అభిమానేన దండ పారుష్యయోర్యత వైషమ్యం ఇహ భూతానాం మమాహం ఇది పార్థివ. సో ఇప్పుడు నారదుని ఏం చెప్తానంటే యుధిష్ఠిర మహారాజుకు, రాజా ఈ బద్ధ జీవాత్మ ఈ యొక్క భౌతిక దేహం అనే చేతనలో ఈ దేహమే అంతా సర్వస్వం, దీనికి సంబంధించిందే అంతా సర్వస్వం అనే భావనతో జీవిస్తూ ఉంటుంది జీవ బద్ధ జీవాత్మ. ఇటువంటి తప్పుడు ధారణతో జీవితాన్ని జీవించినప్పుడు ఈ రకరకాల ద్వంద్వాలు ఉన్నాయి కదా, పొగడ్డం, దండించడం, ఇలాంటి అవమానించడం, లేకపోతే ప్రశంసించడం, వీటన్నిటికీ ఎఫెక్ట్ అవుతారు, ప్రభావితం అవుతారు. అంటే పాయింట్ ఏంటంటే భగవంతుడిది శరీరం కాదు,
భౌతిక శరీరం లేదు ఆయనకి. ఆయనకి చిన్మయ శరీరం. ఆయన భౌతిక శరీరం అంటే భౌతిక స్థాయిలో లేదు ఆయన చేతన. కాబట్టి అందుకనే ఆయన వీటన్నిటితో ఎఫెక్ట్ అవ్వడు. మీరు ఎఫెక్ట్ అవుతారు. అందుకని మీరు అలా ఆలోచిస్తున్నారు. మనకు భౌతిక దేహం ఉంది కాబట్టి మనం ఎఫెక్ట్ అవుతాము. అందుకని మనం అనుకుంటున్నాం. ఇది డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఇది పొగడ్డం, ప్రశంసించడం. ఇది తిట్టడం, అవమానించడం, దండించడం. ఇవి 2 వేరు ఆపోజిట్‌గా మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం ఈ ద్వంద్వాల్లో, ఈ ద్వంద్వ జగత్తులో మనం ఉన్నాము. భౌతిక దేహం, భౌతిక చేతనతో ఉన్నాం కనుక. ఇవన్నీ మనం అనుకుంటున్నాం. అలాగే మనం దాన్ని భగవంతుడికి కూడా అప్లై చేస్తున్నాం. భగవంతుడికి కూడా వాళ్ళు ఎవరైనా పొగిడితే భగవంతుడు ఆనందపడతాడు. ఎవరైనా తిడితే భగవంతుడు దుఃఖిస్తాడు. అలాగే మనం ఆలోచించుకుంటాం. కానీ అలా జరగదు. అది ఓన్లీ బద్ధ జీవాత్మకి అలా జరుగుతుంది. మన ఎవరైనా పొగిడితే మనము బాగా ఆనందం కలుగుతాం, పొంగిపోతాం అనమాట. ఎవరైనా మనని తిడితే మనం కునిగిపోతాం. అది మనకు జరుగుతుంది, భగవంతుడికి జరగదు. ఆ పాయింట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫస్ట్. సో ఈ పాయింటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందుకనే ఈ విధంగా ఎవరైతే మనని తిడతారో వాడిని శత్రువుగా చూస్తాం. ఎవరైతే మనని అవమానిస్తారో వాడిని శత్రువుగా చూస్తాం. ఎవరైతే మనని పొగుడుతారో, ఎవరైతే మనని ప్రశంసిస్తారో, మనని బాగా సమ్మానిస్తారో వాడిని మనము బాగా మన మిత్రుడిగా, లేకపోతే మన బంధువుగా, మన శ్రేయోభిలాషిగా భావిస్తాం అన్నమాట. సో ఇది మనకు వర్తిస్తుంది, భగవంతుడికి కాదు. ఎందుకంటే మనం భౌతిక దేహం, భౌతిక చేతనతో ఉన్నాం కాబట్టి ఇలా చూస్తున్నాం అన్నమాట. సో అందుకనే మనము నిజంగా స్పిరిచువల్ లెవెల్కి వెళ్తే, ఆధ్యాత్మిక చేతనకి వెళ్తే ఇలాంటి వాటితో మనం ఎఫెక్ట్ అవ్వము. ఎవరో పొగిడితే మనం పొంగిపోవడం, ఎవరో తిడితే మనం కృంగిపోవడం, ఇలాంటివి జరగవు. సో ఇలాంటివి జరుగుతున్నాయంటే ఇంకా మనం భౌతిక చేతనతోనే ఉన్నామనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీకు అనిపించింది అనుకోండి, నేను శుద్ధ భక్తుడిని అయిపోయాను అనేసి. సో అప్పుడు అనిపిస్తే, ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? అప్పుడు మీకు ఏం అనిపించట్లేదు అనుకోండి, అప్పుడు అర్థం చేసుకోవచ్చు మీరు. లేకపోతే ఎవరైనా బాగా పొగిడారనుకోండి మిమ్మల్ని, మీకేం ఆనందం కలగట్లేదు అనుకోండి, అప్పుడు అనుకోవచ్చు మీరు శుద్ధ భక్తులు అయిపోయారు. ఒకవేళ మీరు ఎఫెక్ట్ అయిపోయారనుకోండి, అయ్యో నన్ను ఎలా తిట్టాడు అతను, ఎలా నన్ను అవమానించాడు, అసలు నేను ఎవరు అనుకున్నాడు, అసలు ఏమనుకున్నాడు, అలా ఆలోచిస్తున్నారు అనుకోండి లోపల, అంటే మరి ఇంకా శుద్ధ భక్తులు అవ్వలేదు అనమాట. మనం చాలాసార్లు మనం ఏం బయట కాము, కాకపోతే లోపలనే మనం ఫీల్ అయిపోయి దాన్ని ఎలాగోలా కంట్రోల్ చేసుకొని ఉంటాం. సో అలా కాదు, అలా కంట్రోల్ చేసుకోవడం కాదు, అసలు ఫీలే అవ్వకుండా ఉండడం. ఎవడైనా ఏదైనా మనం అంటే, పొగిడినా తిట్టినా అస్సలు ఏం ఫీలింగ్ లేకుండా సమానంగా ఉందన్నమాట. పొగిడినా తిట్టినా ఒకేలాగా మనం దానికి ఒకే రెస్పాన్స్ ఉంటుందా? అలాంటి స్థాయికి వస్తే మనం నిజంగా చిన్మయ స్థాయికి, ఆధ్యాత్మిక స్థాయికి చేరుకున్నట్టు, శుద్ధ భక్తి స్థాయికి చేరుకున్నట్టు. సో అప్పుడే మనం అందరినీ సమాన దృష్టితో చూడగలం. భగవంతుడు ఇక్కడ సమూహం సర్వభూతేషు, అందరినీ కూడా సమాన దృష్టితో అలా చూడగలుగుతారు. ఎందుకంటే ఆయన సంపూర్ణం, ఆయన శరీరమే ఆధ్యాత్మిక శరీరం, ఆయనకి భౌతిక దేహమే లేదు. సో అందుకనే ఇక్కడ ఆ డిఫరెన్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫస్ట్ నారదముని యుధిష్ఠిర మహారాజ్కి. అసలు నువ్వు కృష్ణుడు ఇద్దరు వేరు, జీవాత్మ, బద్ధ జీవాత్మ, భగవంతుడికి తేడా ఉంది. సో ఆ విషయాన్ని అర్థం చేసుకొని చెప్తున్నారు. నెక్స్ట్ 25వ శ్లోకం. యన్ని బద్ధోభిమానోయం తద్వదాత్ ప్రణినాం వదః తతానయస్య కైవల్యాత్ అభిమానో కిలాత్మనః పరస్య దమకర్తుర్హి హింసా కేనాస్య కల్ప్యతే. ఇలా భౌతిక చేతనతో ఉన్నందు కారణంగా బద్ధ జీవాత్మ ఏమనుకుంటుందంటే, ఎప్పుడైతే శరీరం నశించిపోతుందో నేను కూడా నశించిపోతాను. కానీ విషయం ఏంటంటే, భగవంతుడు విష్ణువు, ఆయన పరమేశ్వరుడు భగవంతుడు, ఆయనే అందరినీ నియంత్రించేది, పరమాత్మ అందరి హృదయాల్లో ఉండేది. ఆయనకి ఏమాత్రం భౌతిక శరీరం లేదు, ఆయనకి ఇటువంటి తప్పుడు ధారణ లేవు, నేను నాది అనే భావన లేదు. అందుకనే మనం ఇలా అనుకోవడం, భగవంతుడికి కూడా మనలాంటి సుఖ దుఃఖాలు కలుగుతాయి, మనం తిట్టినప్పుడు, అవమానించినప్పుడు, లేకపోతే పొగిడినప్పుడు, ప్రశంసించినప్పుడు అనుకోవడం అనేది మన మూర్ఖత్వం. ఇది ఆయనకు కలగదు. అందుకనే ఆయనకి శత్రువు, మిత్రువు అని ఇద్దరు సపరేట్గా ఏం లేరు. కాబట్టి ఎప్పుడైనా ఆయన అసురుల్ని
దండిస్తుంటే అది వాళ్ళ మంచి కోసమే. అలాగే ఎప్పుడైనా ఆయన భక్తుల యొక్క ప్రార్థనలను స్వీకరిస్తున్నారంటే అది భక్తుల యొక్క మంచి కోసమే. ఆయన ఈ యొక్క ప్రార్థనల ద్వారా గాని, ఈ నిందల అవమానం ద్వారా గాని ఏమాత్రం ఆయనకి ఎఫెక్ట్ కలగదు. అదే ఇక్కడ మనకు నారద ముని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ ఫస్ట్ క్లియర్ అయిపోవాలి మీకని. సో ఫిలాసఫికల్‌గా ఫస్ట్ క్లియర్ చేస్తున్నారన్నమాట కాన్సెప్ట్. అందుకే మనము కృష్ణుడు యొక్క బోధనల్ని భగవద్గీతలో ఏవైతే కృష్ణుడు చెప్పాడో అవి స్వీకరిస్తున్నాం. ఎందుకు భగవద్గీత మనకు అంత ఇంపార్టెంట్? చాలామంది ఇవాళ రేపు వారికి ఇష్టం వచ్చింది రాసుకుంటారు. మై గీత అని. నా గీత అంటే ఎవడికి పడితే వాడు ఇష్టం వచ్చినట్టు నా గీత, ఇష్టం వచ్చిన గీత రాసుకుంటున్నాడు. ఇష్టం వచ్చిన పుస్తకాలు రాస్తున్నారు. సో అవన్నీ చెత్త. ఎందుకు? అవన్నీ వేస్ట్. ఎందుకు? మరి భగవద్గీత కృష్ణుడు చెప్పింది ఎందుకు ముఖ్యమైనదంటే అది భగవంతుడు చెప్పాడు కనుక. సో నేను రాసుకోవచ్చు, నేను నా గీత అని రాసుకోవచ్చు. మై గీత అని రాశారు ఒక బుక్, చెత్త బుక్. సో అలా నేను చెప్తే అది గీత అవ్వదు, దానికి వాల్యూ లేదు. ఎందుకు? భగవంతుడు చెప్తే ఎందుకు అంత వాల్యూ? ఎందుకంటే భగవంతుడు ఇలాంటి మనలో ఉన్న లోపాలు లేవు. అవునా? భగవంతుడు ఇలాంటి భౌతిక దేహం లేదు, భౌతిక చేతన లేదు. భగవంతుడు సంపూర్ణంగా ఆధ్యాత్మికం, చిన్మయం. సో మనుషుల్లో ఉండే 4 లోపాలు కూడా ఆయనలో లేవు. ఆయన చెప్పిందంతా పర్ఫెక్ట్, ఆయన చెప్పేదంతా మన మంచికి. అందుకనే ఇలాంటి భౌతిక చేతన లేదు కనుకనే భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పినవన్నీ కూడా శుద్ధమైనవి. మనకి భగవద్గీతలో చెప్పారు, తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రం అశుభాన్ అశూరీష్వేవ యోనిషు. ఎవరైనా ఇలా ద్వేషిస్తూ తప్పుగా వ్యవహరిస్తే భగవంతుడి పట్ల, అంటే వాళ్ళు నరుల్లో చాలా అధమమైన వాళ్ళు, నరాధమాన్. అవునా? అటువంటి వారిని నేను రకరకాల నిమ్న జాతులైన అసురుల యోనిల్లో పంపించేస్తాను. అసురీష్వేవ యోనిషు అని కృష్ణుడు చెప్తున్నాడు. అంటే ఇలా దండిస్తాడు కృష్ణుడు. కానీ ఎందుకు దండిస్తున్నాడు? అది వాళ్ళ మంచి కోసమే. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏదో ఆయన వాళ్ళని శత్రువుగా చూస్తున్నాడు, వాళ్ళని ద్వేషిస్తున్నాడు, అందుకే దండించట్లేదు. వాళ్ళ మంచి కోసం దండిస్తున్నాడు. బద్ధ జీవాత్మ ఏంటంటే భగవంతుడి పట్ల మాత్సర్య భావన కలిగి ఉండడం కారణంగా అప్పుడప్పుడు భగవంతుడిని కూడా మనం నిందిస్తూ ఉంటాం. భగవంతుడు చెడ్డవాడు అని, లేకపోతే భగవంతుడు దొంగ అని. కానీ కృష్ణుడు అందరి జీవుల పట్ల ఎంతో కరుణామయుడు. అందుకనే మనం ఎంత నిందించినా దూషించినా వాటిని పట్టించుకోడు. ఆయన చూసేది ఏంటంటే, అయ్యో ప్రతిసారి కృష్ణ కృష్ణ అంటున్నాడే, కృష్ణుడు ఇలాంటి వాడు, కృష్ణుడు అలాంటి వాడు. ఆ కృష్ణ కృష్ణ అనే శబ్దాన్ని మీరు ప్రతిసారి ఉచ్చరిస్తున్నారు కదా, అది చూస్తారు కృష్ణుడు. అది గమనించేసి ఎన్నిసార్లు కృష్ణ కృష్ణ అన్నాడు అనే విషయాన్ని భగవంతుడు చూస్తాడంట. సో అందుకనే ఈ విధంగా అప్పుడప్పుడు ఇలా ఎవరైతే దూషిస్తున్నారో, నిందిస్తున్నారో వాళ్ళని దండిస్తారు కృష్ణుడు. సో దట్ ఆ దండన దొరికిన తర్వాత వాళ్ళు ఈ నిందించడం, దూషించడం ఆపేసి భగవంతుడి నామాన్ని నిరంతరంగా జపం చేస్తారు. అటువంటి జీవితం నెక్స్ట్ వాళ్ళకి తర్వాత లభిస్తుంది. సో బ్లాస్ఫెమింగ్ ద సుప్రీం లార్డ్ ఆర్ హిస్ డివోటీస్, ఎవరైనా ఇప్పుడు ఇలా భగవంతుడిని కానీ భక్తులను కానీ నిందిస్తే, అవమానిస్తే అది మంచిది కాదు వాళ్ళకి, బద్ధజీవులకి. కానీ కృష్ణుడు ఏంటంటే వాళ్ళని ఎలాగైనా సరే భగవద్ధామానికి తిరిగి తీసుకెళ్ళాలి అలాంటి వాళ్ళని. అందుకే కొంచెం దండించి వాళ్ళని దారిలో తీసుకొచ్చి తర్వాత భగవద్ధామానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారనమాట. దీనికి ఉదాహరణ ఒకటి వృత్రాసురుడు. ఆయన కొంచెం తప్పుగా వ్యవహరించాడు శివుడితో. దానికి కారణంగా దండన దొరికింది, అసురుడి శరీరం దొరికింది. కానీ దాని తర్వాత వెంటనే భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. సో ఈ విధంగా భగవంతుడు ఆయన మొత్తం చేసే కార్యాలన్నీ ఎలా ఈ బద్ధ జీవాత్మను తిరిగి మళ్ళీ భగవద్ధామానికి తీసుకెళ్ళాలి, అది ఆయన మెయిన్ ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకు అంటే అప్పుడే ఆ బద్ధ జీవాత్మ ఆనందంగా ఉంది. సో మనము ఆనందంగా ఉండడమే భగవంతుడు కోరుకునేది, ఇంకేం కోరుకోవట్లేదు. మన మంచిగా కోరుకుంటారు భగవంతుడు. ఆయనకి ఇంకేం అవసరం లేదు, ఆయనకి ఏమీ అవసరం లేదు, ఆయనకు అన్నీ ఉన్నాయి.
26వ శ్లోకం. తస్మాద్వైరానుబంధేన నిర్వైరేణ భయేన వా స్నేహాత్ కామేన వా యుంజాత్ కదాచిన్ నీక్షతే పృథక్. సో అందుకనే మీరు శత్రుభావనతోనో భక్తి భావనతోనో భయంతోనో అనురాగంతోనో కామవాసనతోనో ఎలాగో అలాగా ఒకవేళ ఒక బద్ధజీవాత్మ తన యొక్క మనస్సుని భగవంతుడి పైన కేంద్రీకరిస్తే ఫలితం ఫైనల్గా వచ్చే ఫలితం ఒకటే. అతనికి ఎందుకంటే భగవంతుడు ఆయన ఎంతో ఆనందమైన చిన్మయ స్థానంలో ఉంటాడు కాబట్టి మీరు ఆయన్ని ఎలాంటి భావనతో అనేది కూడా భగవంతుడు అంతగా పట్టించుకోడు. ఆయనను మీరు కనెక్షన్ చూస్తారు ఫస్ట్. ఎలాగలాగా నా దగ్గరకు వస్తున్నాడు, అలాగా నా గురించి ఆలోచిస్తున్నాడు, అది ఫస్ట్ చూస్తారనమాట. అదేంటి ఇలా అనేసారు అంటే మనము భగవంతుడిని నిందించవచ్చా, అవమానించవచ్చా? మరి ఏం చెప్తున్నారు ఇక్కడ నారదముని అంటే ఆ విషయం మెల్లిగా అర్థమవుతుంది మీకు స్లోగా. అసలు నారదుని ఎందుకు ఇలా చెప్తున్నాడు పాయింట్ ఇక్కడ నారదుని చెప్పాలనుకుంటున్నాడు ఏంటంటే ఎలాగైనా సరే ఏ విధంగా అయినా సరే నెగిటివ్గా అయినా పాజిటివ్గా అయినా సరే భగవంతుడి గురించి ఎవరైనా చింతించుకుంటే శుద్ధం అవడం గ్యారంటీ. ఒకవేళ నెగిటివ్గా చింతించుకుంటే వాళ్ళకు ఇప్పుడు భగవంతుడు వాళ్ళని చంపేసో వాళ్ళకి ముక్తి ఇచ్చేస్తాడు, లేకపోతే వాళ్ళని ఎలాగలాగ దండించి తర్వాత మెల్లిగా క్రమంగా ముక్తి ఇచ్చేస్తాడు. ఎలాగలాగ వాళ్ళని కాకపోతే వాళ్ళు భగవంతుడిని ఏదో ఒక విధంగా చింతిస్తే మాత్రం అల్టిమేట్గా వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది అనే పాయింట్ని ఇక్కడ చెప్తున్నారు ఫస్ట్. అలాగనేసి మీరు ఇష్టం వచ్చినట్టు భగవంతుడిని తిట్టమని చెప్పట్లేదు, లేకపోతే అవమానించమని చెప్పట్లేదు. మనం భక్తి చేసుకోవాలి. భక్తి ఎలా చేసుకుంటామంటే భక్తి యోగ ఆనుకూల్యేన కృష్ణానుశీలనం, కృష్ణుడికి అనుకూలంగా కృష్ణుడిని అనుశీలిస్తూ మనం చేసుకోవాలి భక్తి. సో అందుకని మనము శత్రుభావనతోనో లేకపోతే ద్వేషించో లేకపోతే నిందించో దూషించో అలాంటి భక్తి చేసుకోకూడదు. సో ఇలా భగవంతుడిని నిందిస్తే మనం నిందం భగవత సినిమ భగవంతుడిని నింద వింటేనే మనకు నరకానికి వెళ్ళిపోతాం. అంటే భగవంతుడిని నిందించిన భక్తుల్ని నిందించిన వాటిని మనం విన్నా చూసినా దాన్ని ప్రశంసించిన అలాంటి వాటిని సమర్థించిన తప్పకుండా మనకు అది మంచిది కాదు. మనం దానివల్ల నరకం యాతనను అనుభవిస్తాం. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే విషయం ఇక్కడ ఏ విధంగానైనా సరే మీరు ఒకవేళ భగవంతుడి పట్ల మనం ఆ కనెక్షన్ ఏర్పరచుకుంటే అది మనకు అల్టిమేట్గా బెనిఫిట్ వస్తుంది. సో మనం ఇంకా కొన్ని చదివినప్పుడు అర్థమవుతాయి ఏం చెప్తున్నారు అనేది. ఇక్కడ రకరకాలుగా చెప్పారు కదా. సో నెక్స్ట్ భయంతో కూడా అంటారు. ఇప్పుడు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటారు భయేనా అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గోపికలు అర్ధరాత్రిలో వాళ్ళకి చాలా భయం వేస్తుంది. ఇప్పుడు మేము అర్ధరాత్రిలో కృష్ణుడి దగ్గరికి వెళ్తే ఇంట్లో వాళ్ళు ఏమంటారు, బంధువులు ఏమంటారు అని భయం వేసినా కానీ వాళ్ళు రిస్క్ తీసుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్ళారనమాట. వాళ్ళని లెక్క చేయకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ బంధువుల్ని కానీ. సో అక్కడ భయం అనేది వాళ్ళకి లోపల ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళ యొక్క భక్తి కృష్ణుడి పట్ల ఎంత భక్తి ఉందంటే వాళ్ళకి ఆ భయము పనిచేయలేదు, ఇంకా ఆపలేకపోయింది వాళ్ళ భయం వాళ్ళని. సో ఇక్కడ శిశుపాలుడి నుంచి చూసి మనము ఇలా అర్థం చేసుకోకూడదు మనం కూడా నెగిటివ్గా పూజిద్దామని, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన భక్తిలో ఆనుకూల్యస్య గ్రహణం ప్రతికూల్యస్య వర్జనం. ఏవైతే మనకి భక్తికి అనుకూలంగా ఉంటే వాటిని గ్రహించాలి, ఏవైతే ప్రతికూలంగా ఉంటే వాటిని త్యజించాలి, వదిలేయాలి. సో అందుకనే ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే విషయం ఒకవేళ భగవంతుడు మనము వ్యతిరేక భావనతోనే చింతిస్తే మనకి ఇంత లాభం కలిగితే ఒకవేళ మనం భగవంతుడికి అనుకూలంగా భక్తి చేసుకుంటే మనకి ఎంత లాభం లభించాలి, అవునా కదా? అందుకని మామూలుగా ఇప్పుడు ఎవరైతే అసురులు ఉంటారో వ్యతిరేక భావనతో వాళ్ళకి జనరల్లీ వాళ్ళకి సాయుధ్య ముక్తి లభిస్తుంది. కానీ భగవంతుడి యొక్క భక్తులకి ఏంటంటే సాలోక్య సారూప్య సామీప్య ఇటువంటి ముక్తి లభిస్తుంది. అంటే వీళ్ళు మామూలుగా ఇలాంటి శత్రుభావంతో ఉండే వాళ్ళు మామూలుగా ముక్తి లభిస్తుంది, కానీ వాళ్ళందరూ వెళ్ళి బ్రహ్మజ్యోతిలో విలీనం అయిపోతారు అంతే. కానీ భగవంతుడి యొక్క భక్తులు భగవద్ధామానికి వెళ్ళి అక్కడ భగవంతుడి యొక్క సేవల్లో నియుక్తం అయిపోతారు, భగవంతుడితో పాటు లీలల్లో పాల్గొంటారు అన్నమాట. సో ఆ విధంగా కొంచెం డిఫరెన్స్ ఉంది, కానీ ఇద్దరికి ముక్తి లభిస్తుంది అన్నమాట. ఓకే.
మరి వీణకెందుకు లభించలేదు? దాని గురించి తర్వాత చెప్తారు నారదుని. సో ఇప్పుడు మనం 27వ శ్లోకం చూద్దామంట. యథా వైరానుబంధేన మర్త్యస్తన్మయతామియాత్ న తథా భక్తి యోగేన ఇతి మే నిశ్చితామతి. ఇప్పుడు నారదుని ఏమంటున్నారంటే డివోషనల్ సర్వీస్, భక్తి ద్వారా కూడా మనం ఇంత తీవ్రమైన చింతన భగవంతుడి పైన మనకు దక్కలేదు, ఒకరికి దక్కదు. ఎలాగైతే శత్రుభావన ద్వారా అతన్ని చింతించవచ్చో, ఇది నా యొక్క ఒపీనియన్, ఇది నేను అనుకుంటున్నాను. అదేంటి, భక్తి ద్వారా మనం అంతగా చింతించలేము భగవంతుడిని, శత్రుభావన ద్వారా బాగా చింతించవచ్చా? ఇదేంటి ఇలా చెప్తున్నారంటే మళ్ళీ అదే ఇక్కడ నారదముని యొక్క భావన అర్థం చేసుకోవాలి. నారదముని ఎంత గొప్ప భక్తుడు, ఎంత శుద్ధ భక్తుడు అంటే ఆయన ఎంతో నమ్రతమైన భావన అయినది. అంటే నేను పెద్ద గొప్ప భక్తుడిని, నేనే కృష్ణుని బాగా చింతించగలను అని చెప్పుకోవట్లేదు. ఇప్పుడు ఏమంటా అంటే నాకన్నా కూడా శిశుపాలుడు గొప్ప, నాకన్నా కూడా గ్రేట్ శిశుపాలుడు. ఎందుకంటే శిశుపాలుడు ఎప్పుడు కృష్ణుడి గురించి ఎంతగా చింతించాడు, ఎంతగా భగవంతుడు కృష్ణుడు చింతలు మునిగిపోయాడు. వ్యతిరేక భావన అయినా ఎంత గాఢంగా చింతించేవాడు. దాని నుంచి నేను కూడా అంతగా చింతించట్లేదు అని అనుకుంటున్నారు అనమాట, అని చెప్తున్నారు అనమాట. దీని అర్థం ఇది కాదు, ఈ శిశుపాలుడు నారదుని కన్నా గొప్ప భక్తుడని ఇక్కడ చెప్పట్లేదు. భక్తులు ఒక భావన ఇలా నమ్రత భావన ఉంటుంది. నేను గొప్ప భక్తుడని చెప్పుకోరు. ఎంత వేరే వాళ్ళందరూ నాకన్నా గొప్ప అని చెప్పుకుంటారు. నేను అసురుడు కన్నా కూడా నీచమైన వాడిని భక్తులు చెప్పుకుంటారు. ఇక్కడ అందుకే ఏం చెప్తున్నారు, చైతన్య చరితామృతంలో కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చైతన్య చరితామృతం రచించిన ఆథర్, ఆయన కూడా చెప్తున్నారు ఏమని, జగాయి మదాయి హైతే మునిసే పాపిష్ట పూరిషేర కీట హైతే మునిసే లాగిష్ట. ఏమంటున్నారంటే ఇక్కడ, నేను జగాయి మదే కన్నా పాపిని, నేను ఆ మలంలో ఉండే రకరకాల ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, రకరకాల పురుగులు ఉంటాయి కదా, వాటికన్నా కూడా నీచమైన వాడిని అని చెప్తున్నారు. సో ఈ విధంగా మరి ఈ యొక్క శుద్ధ భక్తులు ఏంటంటే వాళ్ళ చేతనల. సో అందుకే నేను చెప్పాను అనమాట, ఒకవేళ ఒక భక్తుడు శ్రీమతి రాధారాణి దగ్గరికి వెళ్తారనుకోండి, భగవంతుడు కృష్ణుని నేను సేవ చేయాలనుకుంటున్నాను. అప్పుడు రాధారాణి ఇలా అనుకుంటుంది ఏమని, ఈ భక్తుడు నాకన్నా గొప్పవాడు అని. అందుకే ఇలా నారదముని కూడా ఇది శుద్ధ భక్తుల యొక్క భావన అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా వేరే వాళ్ళు నాకన్నా కూడా మంచి భక్తులు అని భావిస్తారు. సో అందుకే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆ నారదముని అందుకే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ నారదముని నాకన్నా కూడా ఈ యొక్క శిశుపాలుడు గొప్ప భక్తుడు, ఎందుకంటే నాకన్నా కూడా బాగా చింతిస్తాడు కృష్ణుడి గురించి అని. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనము కృష్ణుడి చింతనలో నిమగ్నమై ఉండాలి అనే పాయింట్ని ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు అనమాట. అంటే కృష్ణుడి గురించి మనం ఎంత చింతిస్తే అప్పుడు మనం అంత ముక్తి పొందొచ్చు, అంత లాభం పొందొచ్చు, ముక్తి కూడా పొందొచ్చు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. రకరకాల రాగమార్గంలో రకరకాలు ఉంటాయన్నమాట. 24 గంటలు మనం కృష్ణుడిని చింతించడానికి. రాగమార్గంలో అయితే 5 రసాల్లో దాస్యరసం, సాక్యరసం, వాత్సల్యరసం, మాధుర్య రసం, ఇలాంటి రసాల్లో మనం కృష్ణుడిని చింతించవచ్చు, ఆరాధించుకోవచ్చు. రకరకాల భక్తులు అలా ఆరాధించుకుంటారు, అవునా. ఎప్పుడైతే కృష్ణుడు బృందావనానికి వెళ్ళేవారో, గోవుల్ని పాలించుకుంటూ గోవుల్ని తీసుకెళ్తారో గోచరణకి, అప్పుడు గోపికలు మాధుర్య రసంలో ఉండే గోపికలు వాళ్ళు భావించేవారు, కృష్ణుడి యొక్క పాదాలు ఎంతో సున్నితమైనవి, మా స్తనాల కన్నా కూడా ఆయన పాదాలు సున్నితమైనవి, ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఆయన పాదాలకి ఎక్కడైనా రాళ్ళు అవన్నీ తగిలి ఎంత నొప్పి కలుగుతుందో ఏంటో అని వాళ్ళు ఫీల్ అవుతారనమాట అలా. సో అలాగే యశోదమయ్య కూడా వాత్సల్య భావనతో అక్కడ ఆడుకోవడానికి వెళ్తున్నాడు, సమయానికి తింటాడో లేదో, తినకుంటే ఆయనకి శక్తి దొరకదు, దుర్లభంగా మారిపోతాడేమో కృష్ణుడు అని ఆమె చింతిస్తూ ఉంటుంది.
సో ఈ విధంగా వారి వారి యొక్క రసాల్లో, వారి వారి యొక్క భావాల్లో రకరకాల భక్తులు కృష్ణుడి గురించి చింతిస్తారు. అలాగే ఇక్కడ నారదముని ఆయన చెప్పేది ఏంటంటే మనకి ఇలా భగవంతుడి చింతనలో నిమగ్నమైపోవడం అనేది చాలా ముఖ్యమైన అంగం. తద్వారా మనం ఒకవేళ ఇలా సద్భావనతో భగవంతుడి చింతనలో నిమగ్నమైపోతే అదే కృష్ణ భావనామృతంలో భక్తి యోగలో అన్నిటికన్నా ఉన్నతమైన విషయం. అంటే ఇది ఎంత ఇంపార్టెంట్. కృష్ణ భక్తి చేసుకోవడం అంటే ఏంటి? రోజు పొద్దున ఒకసారి కృష్ణుడు తలుచుకుంటే సరిపోయిందా? లేకపోతే జపం చేస్తున్నంతసేపు ఏదో కృష్ణనామం చెప్పేసి సరిపోతుందా? కాదు. ఇక్కడ చెప్పేది ఏంటంటే 24 గంటలు ఎలా మనం కృష్ణుడి చింతనలో నిమగ్నమైపోయి ఉండగలుగుతాము. సో అది మెయిన్ పాయింట్ అనమాట. అంత భక్తిలో మనము ప్రగతి సాధించగలము. హరే కృష్ణ. సో 28, 29 శ్లోకాలు. కీటః పేషాశ్రితారుద్ధ కూడ్యాయాం తం అనుస్మరం సంరంభ భయయోగేన విందతే తత్స్వరూపతాం. ఏవం కృష్ణే భగవతే మాయామనుజ ఈశ్వరే వైరేణాపూతపాప్మానస్ తమాపుర్ అనుచింతయ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక పురుగు ఏదైతే ఒక బంబుల్ బీ అంటే నేను ఇక్కడ ఒక రకమైన తేనెటీగ అనుకోండి, సమ్ బీ, నేను జస్ట్ చెప్తున్నాను మీకు. ఇక్కడ గ్రాస్ వామ్, అది ఈ గ్రాస్ వామ్ ఏంటంటే ఈ యొక్క బీ యొక్క భయంతో ఎప్పుడు తలుచుకుంటూ లోపల ఆ రంధ్రం లోపే ఉంటుంది అనమాట. అలా తలుచుకొని వచ్చే జన్మలో అది బీ అయిపోతుంది. అంటే దేని గురించి తలుచుకుంటే మనం ఈ జీవితంలో నెక్స్ట్ జీవితంలో అది అయిపోతాం. మన గీతలు కూడా చెప్తారు కదా, అది ఇక్కడ చెప్తారు నారదుని. సో అలాగే బద్ధజీవాత్ములు కూడా అలాగే కృష్ణుడు తలుచుకుంటే వాళ్ళకు కూడా కృష్ణుడు వాళ్ళ ఆ కృష్ణుడు తలుచుకోవడం ద్వారా ఆ వ్యక్తులు పాపాల నుంచి ముక్తులవుతారు. ఇది పాయింట్ అనమాట. మనం కృష్ణ నామంలో అంత పవర్ ఉంది. వాళ్ళు ఏ భావనతో కృష్ణుని తలుచుకున్నా, సద్భావనతో తలుచుకుంటే ఫాస్ట్గా డైరెక్ట్గా ఈజీగా వస్తుంది. లేకపోతే కొంచెం చెప్పాం కదా, సాయుధ్య ముక్తి, లేకపోతే ఫస్ట్ వేరే అసురు యోనికి వచ్చి తర్వాత ముక్తి లభించడం, అలా కొంచెం డిఫరెంట్ వేలో వస్తుంది. కానీ ఫైనల్గా బెనిఫిట్ లాస్ట్ ఏంటంటే మనకు బెనిఫిట్ అయితే ఉంది, లాభం అవుతుంది. ఫైనల్గా అయితే మనకు ముక్తి లభిస్తుంది, లేకపోతే మనకి ఆధ్యాత్మిక శరీరం లభిస్తుంది. ఇది పాయింట్ అన్నమాట. సో మనం చింతించాలి భగవంతుడి గురించి అనేది పాయింట్. సో చింతిస్తాం ఎప్పుడు అంటే భగవంతుడి గురించి విన్నప్పుడు. చాలా ఈజీ, బెస్ట్ మెథడ్ మనకేంటంటే శృణ్వతాం స్వగతః కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్తోహ్య భద్రాని విధూతి సుహృత్సతాం. ఇది మెయిన్ పాయింట్. మనం కృష్ణుడి నామాన్ని తలుచుకున్నప్పుడు కానీ, వింటున్నప్పుడు కానీ, చెబుతున్నప్పుడు, పలుకుతున్నప్పుడు కానీ ఏం జరుగుతుంది అంటే హృదయం శుద్ధమవుతుంది. అది మెయిన్ పాయింట్ అసలు చెప్పాలంటే. సో ఎంత వీలైతే అంత మనం కృష్ణుడి యొక్క నామాన్ని జపించగలిగితే, లేకపోతే కృష్ణుడి గురించి వినగలిగితే, లేకపోతే కృష్ణుడి యొక్క తలుచుకోగలిగితే, సో అది మనను అంతగా శుద్ధం చేస్తుంది అన్నమాట. ఈ పాపాలని తొలగించేస్తుంది, పాపాల నుంచి మనం ముక్తి చేస్తుంది, అలాగే పాపాలు చేసే ప్రవృత్తి నుంచి కూడా తొలగించేస్తుంది. అందుకే మన యొక్క ఈ ఇస్కాన్, ఈ కృష్ణ భావనామృతం ఆందోళనం, ఈ ఉద్యమం ఏదైతే ఉందో, ఈ ఇస్కాన్ అనే ఆర్గనైజేషన్, ఈ సంస్థ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అంటే ఏంటి అంటే ఎలాగైనా సరే అందరికీ ఒక అవకాశాన్ని ప్రసాదించడం, కృష్ణుడి గురించి ఎలాగైనా వినేసి, కృష్ణుడి నామాన్ని ఎలాగైనా జపించగలిగి, కృష్ణ ప్రసాదాన్ని ఎలాగైనా వాళ్ళకు స్వీకరించే విధంగా, తద్వారా వాళ్ళు మెల్లిగా మంచి భక్తులుగా మారి వాళ్ళ జీవితంలో విజయం సాధించగలరని, జీవితం సార్థకం చేసుకోగలరని. ఇదే మెయిన్ ఉద్దేశం ఇస్కాన్ది. ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాద గారు 30 నంబర్ శ్లోకం. కామాద్వేషాద్ భయాత్ స్నేహాద్ యదా భక్త్యేశ్వరే మనః ఆవేశ్య తదగం హిత్వా బహవస్తద్గతిం గతాః. సో చాలా మంది వ్యక్తులు ఇలా భగవంతుడి గురించి ఆలోచించి, చింతించి ముక్తి లభించింది ఎంతో, ఇంకా వాళ్ళు పాపకార్యాలన్నీ కూడా వదిలేశారు.
ఒక్కొక్కసారి ఇలా భగవంతుని చింతించేటప్పుడు వాళ్ళు కామవాసనతోనో, శత్రుభావనతోనో, భయంతోనో, అనురాగంతోనో, భక్తితోనో చేశారు చింతన. ఈ విధంగా ఇప్పుడు నేను నీకు తెలియజేస్తాను, ఎలా ఒక వ్యక్తి భగవంతుడి యొక్క కృపకు పాత్రుడు అవ్వగలుగుతాడు, భగవంతుడి గురించి చింతించి. శ్రీమద్ భాగవతంలో రాశారు తాత్పర్యంలో, విక్రీడితం వ్రజవధూభిరిదం చ విష్ణు శ్రద్ధాన్వితోనుశృణయాదత వర్ణయేద్యః భక్తిం పరాం భగవతి ప్రతిలభ్య కామం హృద్రోగమాశ్వపహినోత్యచిరేణ ధీరః. ఒకవేళ ఒక వ్యక్తి గోపికలు కృష్ణుడి యొక్క లీలలు గురించి సరైన నిజాయితీగా, సరైన ప్రామాణికమైన గురువు నుంచి వింటే అవి కనిపించడానికి లస్టీ అఫేర్స్, కామంతో కూడుకున్న లీలలుగా కనిపించిన మన హృదయంలో ఉన్న కామవాసనంతా తొలగించేస్తాయంట. సో అందుకే ఈ విషయం ఇక్కడ చెప్తారనమాట. సో అందుకనే గోపికలు కూడా కృష్ణుడి గురించి విని కృష్ణుడి దగ్గరికి కామవాసంతో వెళ్ళారు. కానీ ఇఫ్ వన్ హియర్స్ ద గోపీస్ లస్టీ బిహేవియర్, అలా యాక్చువల్లీ గోపికలకి కామవాసన ఉండదు, అది ప్రేమ. కానీ మనకు అలా కామవాసనలా కనిపిస్తుంది. సో అందుకనే మనం గోపికలు ఈ కృష్ణుడి లీల వింటే మనలో ఉన్న కామవాసన వెళ్ళిపోతుంది. అలాగే ఇప్పుడు శిశుపాలుడు ఇక్కడ ఎంతో మాత్సర్య భావనతో కృష్ణుడిని తలుచుకుంటున్నాడు, అవునా? నంద మహారాజు యశోదమయ్యేమో కృష్ణుడి చేతనలో వాత్సల్య భావంలో నిమగ్నమై ఉన్నారు. అంటే చెప్పేది ఏంటంటే, ఏదో ఆ విధంగా మీ మనస్సుని కృష్ణుడి పైన కేంద్రీకరించి కృష్ణుడికి చింతిస్తే ఆ భౌతికంగా ఏవైతే లోపం ఉందో ఆ కామము కానీ, మాత్సర్య భావన కానీ, అనురాగం కానీ, ఇలాంటివన్నీ వెళ్ళిపోతాయి. భౌతిక పార్ట్, మెటీరియల్ పార్ట్ అనేది తొలగిపోయి ఆ కృష్ణుడి పట్ల ఆసక్తి మాత్రం మిగిలిపోతుంది అనమాట. సో అదొక్కటే ఉండి తర్వాత అది కృష్ణుడి యొక్క భక్తిగా మారిపోతుంది అనమాట. సో అందుకనే ఎలాగో అలాగా మనం కృష్ణుడిని చింతించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. ఇంక వచ్చే శ్లోకంలో ఇంకా కొన్ని ఉదాహరణలు ప్రస్తుతం చేస్తున్నారంట. ఆ ఉదాహరణలు చూద్దామన్న 31వ శ్లోకంలో, గోప్య కామాద్ భయాత్ కంసు ద్వేషాత్ చైధ్యాదయో నృపాః సంబంధాద్ వృష్ణయ స్నేహాత్ యూయం భక్త్యా వయం విభో. అంటే వివిధ రక భావనాల్లో ఎలా ఒక్కొక్కరు ముక్తి లభించారని ఇక్కడ యుధిష్ఠిర మహారాజుకి చెప్తున్నాడు నారదముని. ఓ యుధిష్ఠిర, గోపికలు కామవాసనతో, కంసుడు భయంతో, శిశుపాలుడు ఇంకా మిగతా రాజులు మాత్సర్య భావనతో, యాదవులు అనురాగం, పరివారం యొక్క అనురాగంతో, పాండవులు మీరు భగవంతుడు కృష్ణుడి పట్ల ఎంతో ఆప్యాయతతో, మేము సాధారణ భక్తులం అందరము కూడా మా యొక్క భక్తి ద్వారా కృష్ణుడి యొక్క కృపకు పాత్రలమయ్యాము, కృష్ణుడి కృపను పొందగలిగాము అని చెప్తారనమాట. ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే, గోపికల యొక్క కోరికలు కామపూరితమైన కోరికలుగా కనిపించిన యాక్చువల్లీ ఇది పరకీయ రస అంటారు బృందావనంలో. ఇది యాక్చువల్లీ కనిపించడానికి భౌతిక ప్రపంచంలోని కామవాసనలా కనిపించవచ్చు, కానీ ఇది కామవాసన కాదు. ఇది కామప్రాయ ప్రేమ అంటారు. కామవాసనలా కనిపించే ప్రేమ యాక్చువల్లీ. సో యాక్చువల్లీ కృష్ణుడి పట్ల అది ప్రేమ. కృష్ణుడి పట్ల కాకుండా వేరే వాటి పట్ల మనం ఆసక్తి పొందితే అది కామము. చైతన్య చరితామృతిలో అందుకే చెప్తారన్నమాట, ఈ ఆధ్యాత్మిక జగత్తు భౌతిక జగత్తుకి అంత తేడా ఉందన్నమాట. సో ఆధ్యాత్మిక జగత్తు బంగారం అయితే భౌతికం అంతా కూడా, భౌతిక జగత్తు అంతా ఇనుముతో పోల్చారు. సో బంగారానికి ఇనుముకి చాలా తేడా ఉంది, అవునా? వ్యత్యాసం ఏంటంటే బంగారం యొక్క వాల్యూ చాలా ఎక్కువ, రేట్ ఎక్కువ, ఇనుము వాల్యూ చాలా తక్కువ. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండు ఒకటే కాదు, అలా కనిపించడానికి ఒకలా కనిపించడానికి. 32వ శ్లోకం, కథమోపి నవేన స్యాత్ పంచానాం పురుషం ప్రతి తస్మాత్ కేనాప్యుపాయేన మన కృష్ణే నివేశయేత్.
ఇప్పుడు ముందు అడిగాడు కదా యుధిష్ఠిర మహారాజ్, మరి వీణకి ఎందుకు కలగలేదు ముక్తి అన్నారు కదా, ఇప్పుడు చెప్తున్నాడు. చూడు, ఇప్పటి వరకు చెప్పింది అందుకే ఏంటంటే ఎలాగో అలాగా మనం కృష్ణుడిని స్మరించుకోవడం ముఖ్యమైన పాయింట్, అవునా? సో 5 రకాల ప్రాసెస్ ముందు చెప్పాను మీకు. ఆ విధంగా మనం భగవంతుని తలుచుకొని భగవద్ధామని తిరిగి వెళ్ళొచ్చు, 5 భావాలు, 5 రసాలు. కానీ వీణ ఏ విధంగా కూడా కృష్ణుడిని తలుచుకోలేదు, కాబట్టి ఆయనకు ముక్తి లభించలేదు. అందుకనే ఎలాగో అలాగా మనము కృష్ణుడిని తలుచుకోవడం అనేది ముఖ్యమైనది. శత్రుభావనతోనో మిత్రభావనతోనో భగవంతుడిని తలుచుకోవాలి. వీణరాజు ఏంటంటే భగవంతుడిని తలుచుకోలేదు. ఆయన క్రూరుడు, ఆయన హింసించేవాడు ప్రజల్ని, ఋషుల్ని, మునుల్ని. అలా నేనే భగవంతుడిని కూడా ఘోషించుకున్నాడు. కానీ ఆయన కృష్ణుడిని ఎప్పుడు తలుచుకోలేదు. అంటే ఎలాగైతే శిశుపాలు నిరంతరం కృష్ణుడి చింతనలో మగ్నమైపోయాడు, కంసుడు ఎలా నిరంతరం కృష్ణుడి చింతనలో మగ్నమైపోయాడు, అలా వేణు కృష్ణుడి గురించి అంతగా చింతించలేదు. అందుకారణంగానే ఆయనకు ముక్తి లభించలేదు. సో అలా చాలామంది కృష్ణుడి గురించే పట్టించుకోరు, ఈ కృష్ణుడి గురించి ఆలోచించరు. అలాంటి వారు ముఖ్యంగా ఎవరంటే మాయావాదులు. మాయావాదులు రకరకాల నాస్తికులు, రకరకాల రాజకీయ నేతలు, రకరకాల ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ భగవద్గీతలోంచి కృష్ణుడిని తీసేస్తారు, అసలు కృష్ణునే లేకుండా చేస్తారు. కాబట్టి అలాంటి వారికి ముక్తి ఎప్పుడు లభించదు. కానీ కృష్ణుడి యొక్క శత్రువు ఎప్పుడు నేను కృష్ణుడిని చంపుతాను, ఎలా చంపాలని ఎప్పుడు ప్లాన్ చేస్తూ ఉంటాడు, కృష్ణుడి గురించి ఆలోచిస్తూ. అలాంటి వారికి కూడా ముక్తి లభిస్తుంది, ఎందుకంటే కృష్ణుడు అలాంటి వాళ్ళని డైరెక్ట్గా చంపేస్తారు. సో తద్వారా ముక్తి ప్రసాదిస్తారు, అవునా? సో ఇక్కడ మాయావాదులతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కృష్ణుడికి రూపమే లేదు, కృష్ణుడే లేడు, అంతా మాయ అని అనుకుంటారు. తద్వారా వాళ్ళకి ఎప్పుడు ముక్తి లభించే అవకాశం లేదు. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అందుకే అంటున్నారు, తేన శిశుపాలాది భిన్న ప్రతికూల భావం ధిది సూర్యేన ఏవ నరకం యాతతి భావ. ఇలా శిశుపాలుడికి తప్ప మిగతా వాళ్ళందరూ కనుక ఈ యొక్క వాళ్ళకి ఎప్పుడు కూడా ఇది మోక్షం లభించదు, వాళ్ళందరూ కూడా నరకానికే వెళ్తారు. ఇప్పుడు వీణ ఎలాగెళ్ళాడు, ఎందుకంటే ఆయన కృష్ణుని స్మరించుకోలేదు. కృష్ణుని స్మరించుకోవడం అనేది ముఖ్యమైనది, ఎలాగలాగా అది పాయింట్. ద లాస్ట్ శ్లోకం ఈ రోజుకి. మాతృశ్వశ్రేయో వశ్చైద్యో దంతవక్రశ్చ పాండవ పార్షద ప్రవరౌ విష్ణోర్విప్రశాపాత్ పదచ్యుతో. నారదుని ఏమంటాడంటే, పాండవుల్లో శ్రేష్ఠుడైన ఓ యుధిష్ఠిర, నీ ఇద్దరు కజిన్స్, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క చుట్టాలే, ఒక విధంగా బంధువులే, మీ కజిన్స్ ఈ శిశుపాలుడు, దంతవక్ర, వీళ్ళిద్దరు కూడా మీ యొక్క కజిన్స్. వాళ్ళిద్దరు ముందు విష్ణువు యొక్క పార్షదులే. వాళ్ళు బ్రాహ్మణుల ద్వారా శ్రాపం పొంది ఆ వైకుంఠం నుంచి పతనమైపోయి ఈ యొక్క భౌతిక ప్రపంచానికి వచ్చారు. సో ఇక్కడ చెప్పేది అంటే వీళ్ళు ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నారు, ఈ శిశుపాలుడు ఇంకా దంతవక్ర అనేది స్పెషల్ కేసు, వీళ్ళంత సాధారణమైన వ్యక్తులు కాదు, వీళ్ళు యాక్చువల్లీ విష్ణువు యొక్క పార్షదులు వైకుంఠ లోకంలో అనే విషయాన్ని ఇక్కడ సీక్రెట్ రహస్యాన్ని తెలియజేస్తాడు నారదుని ఇక్కడ. సో ఇవి అన్నమాట 2 కారణాలు. ఈ శిశుపాలుడు ఒకటి ఏంటంటే ఆయన సాధారణ వ్యక్తి కూడా కాదు, ఇంకా ఆయన ఒక శాపం కారణంగా ఇక్కడికి వచ్చాడు. సో ఇప్పుడు మరి 34 నుంచి మరి యుధిష్ఠిరుడికి ఈ విషయం విని మళ్ళీ ఇంకొక ఆశ్చర్యం కలిగి మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతారు, అదేంటి, ఎందుకు, ఏమిటి అనేది మనం రేపు చూద్దామంట. ఈరోజు ఇక్కడే సెలవు తీసుకుంటాను. 33 వరకు ఈరోజు చర్చించుకున్నాము. 34 నుంచి రేపు చూద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు అందరికీ, ఎంతో ఓపిక వినందుకు. శ్రీల ప్రభుపాదికి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. संवेद गौर भक्त वृंद की जय. ताई गौर सीतनाथ प्रेमानंदी हरि हरि बोल.